హలో గైస్, వెల్కమ్ టు సినీ లోడెడ్. ఓపెన్ చేస్తే కోర్టులో మూవీ స్టార్ట్ అవుతుంది. అన్ని మూవీస్లో లాగా కాకుండా ఈ మూవీలో కొంచెం ఫాస్ట్గా ఫైనల్ హియరింగ్ వచ్చేస్తుంది. డ్యూ టు ద రీజన్ పాక్సో. స్పాయిలర్ అలర్ట్, సెకండ్ హాఫ్లో ఒక సీన్ దగ్గర మాత్రం నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ముందుగా చెప్తున్నా. ఓకే, మళ్ళీ మన రివ్యూలోకి వచ్చేస్తే ఇంకో 4 డేస్లో ఫైనల్ హియరింగ్. అలాంటి టైంలో ఏదైనా ఒక కేసు దొరికితే నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని డెస్పరేట్గా వెయిట్ చేస్తున్న ఒక జూనియర్ లాయర్. అలానే మన ఇంటి ఆడపిల్లే మన గౌరవం, వాళ్ళ ప్రవర్తన బట్టే మన పేరు పరువు ఉంటాయని నమ్మే ఒక ఇంటి పెద్ద ఆయన. తన ఇంటి ఆడపిల్లకి ఏమైనా కొంచెం తేడాగా జరిగినా ఎంత ఎక్స్టెంట్గా అయినా సరే వెళ్ళి అవతల వాళ్ళని శిక్షించే రకం, డ్యూ టు హిస్ పరువు, ప్రతిష్ట అండ్ ఈగో. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఆ కేసుకి ఆరిజిన్ ఏంటి అంటూ ఒక నిబ్బే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇలా లవ్ ట్రాక్ రన్ అవుతుండగా మన పెద్ద మనిషి కళ్ళల్లో ఈ అమ్మాయి పడుతుంది. సో కొంచెం డీప్ డైవ్ చేస్తే ఆ ట్రాక్లో మన హీరో కూడా ఉన్నాడని తెలుసుకుంటాడు. ఏదైనా చిన్న అబ్నార్మల్గా జరిగితేనే సహించలేని మనిషి, అలాంటిది తన ఇంటి ఆడపిల్ల వేరొకరితో ప్రేమలో ఉందని తెలుసుకున్నాక ఇంకేమైనా ఉంటుందా? అది మీ ఊహకే వదిలేస్తున్నా. సో వితౌట్ అమ్మాయి కన్సర్న్ మన హీరో మీద రకరకాల కేసులు రిజిస్టర్ చేస్తారు. మెజిస్ట్రేట్ ముందు నించోపెట్టి రిమాండ్కి పంపిస్తారు. అలా వెళ్ళిన మన హీరో ఎలా బయటికి వస్తాడు? ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే, పాజిటివ్స్, ఒక టీనేజర్ ఎలా ఉంటారో చాలా బాగా చూపించారు. పరువు కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళే శివాజీ క్యారెక్టర్ నిజంగా ఎక్సలెంట్. అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్న లవ్ ట్రాక్, క్లోజ్ అయిపోతున్న కేసుని రీఓపెన్ చేసే సీన్ ఎక్స్ట్రాడినరీ. అండ్ నెగిటివ్కి వచ్చేసరికి రొటీన్ లవ్ స్టోరీ, పాక్సో లూప్ హోల్స్ని కొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది అని నా అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ కొన్ని సీన్స్ అయితే ఎక్కడో తస్కరించినట్టుంటాయి, ఓన్లీ ఫర్ రెఫరెన్స్. ఈవెన్ కొన్ని స్టెప్పులు కూడా. ఫైనలీ, ఇన్ మై ఒపీనియన్, ద రియల్ హీరో ఈజ్ స్టోరీని బాగా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ రామ్ జగదీష్ సక్సెస్ అయ్యారని అనుకుంటున్నా. ఇంతకీ పెట్టిన అన్ని కేసెస్ నిలబడతాయా? మన హీరో నిర్దోషిగా బయటకు వస్తాడా? మన జూనియర్ లాయర్, అదే ప్రియదర్శి, ఒక అడ్వకేట్గా మారుతాడా? ఫైనల్గా అబ్బాయి అండ్ అమ్మాయి కలుసుకుంటారా? ఒకవేళ కలుసుకుంటే ఇంటి పరువే ప్రాణంగా భావించే శివాజీ ఫైనల్గా ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎదురవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే కోర్టు మూవీకి ఒక లుక్ వేయండి. అండ్ మోర్ ఓవర్, సారీ ఫర్ ద డిలే అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.